ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. నా ప్రార్థనలందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఫిలెమోను 1:4. విశ్వాస యొక్క క్రొత్త నిబంధనలో పౌలు తన రచనలలో మనకు కనిపించే ప్రేమ యొక్క శక్తివంతమైన ఉదాహరణ. పౌలు తన ఉత్తరాల గ్రహీతలకు తరచూ వారి కోసం ప్రార్థిస్తున్నానని హామీ ఇచ్చాడు. తన స్నేహితుడు ఫిలెమోనుకు అతడు వ్రాసాడు, నా ప్రార్థనలందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. తిమోతికి తన లేఖలో పౌలు వ్రాసాడు, రాత్రి మరియు పగలు నా ప్రార్థనలలో నేను నిన్ను నిరంతరం జ్ఞాపకం చేసుకొంచున్నాను. నిరంతరంగా మరియు అన్ని సమయాల్లో ప్రార్థనల్లో జ్ఞాపకమించుకున్నాను అని నొక్కి చెప్పాడు. ప్రార్థనలో నమ్మకంగా ఉండేందుకు నీకు ఏది సహాయం చేసింది? మరి ఒకరి ప్రార్థన ద్వారా నీవు ఎలా ఆశీర్వదింపబడ్డావు? ప్రార్థన. తండ్రి, నీవు ఎల్లప్పుడూ వింటావని తెలుసుకొని ప్రార్థనలో నమ్మకంగా ఉండటానికి నాకు సహాయం చేయమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్న తండ్రి. ఆమెన్.